పెళ్ళి 24 సంవత్సరాలు అవుతుంది మేడం. ఇప్పటికి మోపిల్గాడు కావాలి. నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్ పక్కన పనుకొని మాట్లాడుతున్నాడు. నా ఫ్రెండ్ కి 2 పిల్లలు పుట్టారు, మగ పిల్లలు. అలాంటి దరిద్రపోటుతో ఉండడం అవసరం అమ్మా? 4 తన్ని బయటికి తరిమేయొచ్చు కదా, పోనీ మీరే బయటకు వచ్చేసి బతకొచ్చు కదా. పిల్లలు చక్కగా సంపాదిస్తున్నారు, ఇంకా ఆడు కావాలని చెప్పేసి ఎందుకు ఉండాలి చెప్పండి మేడం వదిలేస్తే బయట సమాజం ఏమంటది? ఏమంటదమ్మా? ఇంతకన్నా దరిద్రం ఉంటదా ఎక్కడన్నా? లేదు మేడం. ఏ సమాజం అమ్మా? ఏ సమాజం మీకు తిండి పెట్టిందా? మీరు ఏమైనా తప్పు చేస్తున్నారా? లేదు, మా నాన్న వద్దనుకునే ఇంత దూరం వచ్చాం మేము. నిన్నటిదాకా మా అమ్మ ఇప్పటివరకు ఎవరెవరో కథలు విన్నాం గానీ ఇప్పుడు నిజంగా కన్న తండ్రి గురించి ఇలాంటి షోలో ఇలా వింటానని చెప్పేసి మాత్రం నేను నిజంగా అనుకోలేదు. చాలా చండాలంగా ఉంది. అసలు మీరు ఎందుకు భరిస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. మీరే ఇలా అంటున్నారు, మేము అనుభవిస్తున్నాం, మాకు ఎట్లుంటుంది చెప్పండి. అనుభవిస్తున్నారు కాబట్టి 1, 2, 3, 4 స్టేజ్ లోనన్నా మీరు రివర్స్ అవ్వాలి. ఫిజికల్ గా అటాక్ స్టార్ట్ అయిపోయింది కదమ్మా. ఎలా వెళ్ళాలన్నా కూడా మా అమ్మని చూసి ఆగాల్సి వస్తుంది మేడం. పేరమ్మా? జానకి. అమ్మ జానకి, యథా రాజ తథా ప్రజ. నీతో పాటు వీళ్ళు ముగ్గురు ఒక్క మంచి కారణం చెప్పి 24 సంవత్సరాలలో నీ భర్తతోనే ఉండాలని అనటానికి ఒక్క కారణం చూపెట్టు. ఏం లేదు సార్, మరి నరకం సార్. అదే కదమ్మా మేము చెప్తున్నాం. ఎందుకు ఆ నరకంలో ఉండవలసినటువంటి అవసరం పిల్లల ఎందుకు? కోసం సార్. పిల్లల గురించి పిల్లలు నరకం చూపెడుతున్నారమ్మా. పిల్లలు ఎక్కడన్నా సుఖపడ్డారా? లేదంటే ముగ్గురు పిల్లలు మా నాన్న సమాజం ఏమనుకుంటారు సార్? ఏం సమాజం అమ్మా? రెండో కారణం ఏం సమాజం? నీ కుటుంబానికి మించి నీ పిల్లలకు మించినటువంటి సమాజం ఏం సమాజం? ఏ సమాజం వచ్చి ఆ రాక్షసుని బారిన పడకుండా ఈ రోజు కాపాడింది మిమ్మల్ని? ఏ సమాజం కాపాడింది? ఏ సమాజం కాపాడలేదు సార్. నువ్వే పని చేసుకున్నావు, 3 పిల్లల్ని చక్కగా చదివించుకున్నావు. ఆహా, ఇంత దారుణంగా ఆయన ప్రవర్తిస్తున్నప్పుడు నువ్వు ముందు బయటకు వచ్చేయాలి కదా నీ పిల్లల గురించి. తాగుబోతాడైనా తిరిగిపోతాడైనా మొగుడే కదమ్మా. వెరీ గుడ్, కారణాలు బాగానే చెప్తున్నావు. నువ్వు మొగుడే కదమ్మా అనేటటువంటి ఉద్దేశంతో ఒక రాక్షసుడు లాంటి తండ్రిని వీళ్ళకి ఇచ్చావు గిఫ్ట్గా. వాళ్ళేమో అతను కావాలని అనుకోవట్లే. నువ్వు ఎలాగో అనుభవిస్తున్నావు, వాళ్ళకు కూడా టార్చర్ చూపిస్తున్నావమ్మా. వాళ్ళు కేవలం నీ ఒక్క దాని గురించి ఆలోచిస్తున్నారు. మా అమ్మ బాధపడుతుంది అని చెప్పేసి. నువ్వే గనక కొంచెం ఒక మంచి డెసిషన్ తీసుకుంటే వాళ్ళకి ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఈ రోజు మేడం ఆ పాప మీద అత్యాచారం జరగటం వల్ల వీళ్ళు ఇక్కడికి వచ్చారు. లేదంటే వచ్చేవాళ్ళు కదా, ఇంకా అట్లాగే భరిస్తా ఉండేవాళ్ళు. పెళ్లిళ్ళు చేసేవాడా లేదో కూడా. ఎక్కడైనా పడుకోండి అంటున్నాడు కానీ పెళ్లి చేద్దాము పోనీ మనవాళ్ళన్నా వారసులు అవుతారన్న ఆలోచన లేదు. ఏమో అర్చన, నువ్వన్న పెద్దదానివి, 23 ఏళ్ళు వచ్చాయి. చెప్పు తీసి కొట్టొద్దు మీ అయ్యని, చెప్పుతో తరి కొట్టి తరిమేయొద్దు బయటికి. మేడం, మా అమ్మ భరించండి. అప్పుడు మీ అమ్మను కొట్టి కొట్టాలమ్మా. కన్న తండ్రి ఆయనని ఇప్పుడు పంపించేసే 3 ఆడపిల్లలు పెట్టుకుని ప్రతి ఒక్క మగాడి చూపు మన ఇంట్లోనే ఉంటదని చెప్తుంది. మీ నానే పంపిస్తున్నాడు కదమ్మా మగాళ్ళ చూపుల దగ్గరికి వెళ్ళండి అని. అలాంటి తండ్రి ఎందుకు, ఇలాంటి తల్లి ఎందుకు? అర్థమవుతుందా? మీ నాన్న ఏ రేంజ్ లో అయితే పనికిరాడో మీ అమ్మ కూడా అంతే. మీ అమ్మ మిమ్మల్ని కాపాడట్లా, ఆవిడ వల్ల మీరు వీక్ అయిపోతున్నారు. మా అమ్మ ఆ ఒక్క విషయంలో తప్పితే దేవత మేడం. మా అమ్మ చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎలా పెంచిందో మాకే తెలుసు మేడం. అమ్మ మిగతావన్నీ ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. మీ అమ్మ దేవత కాదని ఎవరూ అనట్లేదు, కానీ ఆ దేవత యొక్క మంచితనం ఎక్కువైపోయి ఆ మంచితనం కాస్త పిచ్చితనం అయ్యి తనతో పాటు అందరికీ సమాధులు కడుతుంది ఇక్కడ. ఇప్పుడు మీ నాన్న ఇంత క్రైమ్ లోకి దిగడానికి కారణం ఏంటో తెలుసా? మీ అమ్మ చేతకాంతనం. ఆవిడ చేసే పనులు, ఆవిడ సర్దుకునే విధానం వల్ల ఆడంత క్రూయల్ గా తయారైంది. మార్చడానికి అయినా కూడా ఆయన మారాడు. అమ్మ మారటం ఏంటమ్మా? 24 సంవత్సరాలు బట్టి ఎవరు మారుతారు చెప్పు? 1 సంవత్సరం 2 సంవత్సరాలు 24 సంవత్సరాల పాటు మారిన మనిషి ఈరోజు మారుతాడా? మీ అమ్మ ప్రయత్నం చేయలేదు అని అనట్లేదు, కానీ మంచితనం వల్ల మారినటువంటి మనిషి ఇంక దేనికి మారాడు. మారని తెలిసేసారు, అందుకే మేము ఇక్కడికి వచ్చాము. మా బాధలు చెప్పుకుంటాం. చెప్పేం చేస్తారు చెప్పండి, మీ బాధలు చెప్పేం చేస్తారు? ఇప్పుడు ఏరో వాళ్ళ పక్కన పనుకొని నాకు మోపిల్లని కనమని చెప్తున్నాడు మేడం. మళ్ళీ ఆపరేషన్ చేయించుకొని కనాలంట. నువ్వు కనవసర్లా. ఇప్పటికిప్పుడు మీ 3 మీ 4 వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి మీ ఆయన వదిలేయండి అంటే మీరు రెడీయా? రెడీ మేడం. సొసైటీ కోసం తండ్రి కావాలి, ఆడపిల్లలు ఇట్లా అంటారా? అనరుగా మేడం. ఒక్క మాట, తమ్ముడు దగ్గర ఎవరైనా పడుకుంటారా అక్క? మీరు అవును చేశాడు, మీరు భరించారు, మీరు భరిస్తున్నాడు కాబట్టి అది పెరుగుతూ వెళుతుంది. అలాంటి మేడం. అమ్మ ఇలా ప్రశ్నలు అడుగుకుంటే, అమ్మ ఒకటి వినండి, మీరు అడగటానికి 1,00,000 ప్రశ్నలు ఉంటాయి, సమాధానాలు దొరకవు.
మీకు సమాధానాలు దొరకవు. మేడం ఏది గట్టిగా అడగాలన్నా ఆయన టార్చర్ ఎట్లుంటుందో మాకు తెలుసు మేము. అమ్మ ఆ గుమ్మం లోపలే మీ టార్చర్, గుమ్మం బయట అడుగు పెడితే కనుక మీ కాళ్ళ మీద మీరు తెగించి ఆడపిల్ల బయటకి అడుగు పెడితే ఎలా ఉందో తెలుసా? చూడండి, అది బరి తెగించిపోయింది. ఇంట్లో వాళ్ళని కాదని చెప్పేసి ఎలా వస్తుంది? ఎంత దారుణంగా బయట సమాజం అడిగేటటువంటి ప్రశ్నల యొక్క బాధ 1% అయితే కనుక మీకు ఆ ఇంట్లో ఉన్న బాధ 100%. 1%, 100%? ఏం మాట్లాడుతున్నారు? సమాజం అన్ని తెలుసు. మీ వయసు ఎంత, మీ ఆలోచన ఎంత? అమ్మ సమాజానికి అంత రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నారు, ఇంట్లో రక్షణే లేదు, సమాజం రక్షిస్తుందని తెలుసుగా బయటకు వచ్చారుగా. ఇప్పుడు మేము చెప్పేది వినండి, మీరు చెప్పినవి నిజాలైతే మీ నాన్న జైల్లో ఉంటాడు, మీ నాన్న మీరు హ్యాపీగా బతుకుతారు. పర్లేదు మేడం, మా నాన్న జైల్లో ఉన్నా పర్లేదు మేడం, ఇంకా ఆ రాక్షసుడు బాధ మాకు వద్దు మేడం. పర్వాలేదు కదా, ఆడు జైల్లోనే ఉండాలి. ఆయనతో కూడా మాట్లాడదాం, వచ్చాడు అంటున్నారుగా. చెప్పేసి మొత్తం భరిస్తూ వచ్చారు. కానీ నిజంగా అమ్మాయికి అనుకి జరిగినటువంటి అన్యాయం మాత్రం నిజంగా ఎవరికి జరగకూడదు. అసలు ఎవరెవరివో ఎన్నెన్నో ముచ్చట్లు విన్నాం, కానీ నిజంగా కన్న తండ్రి ఇలా చేస్తాడంటే అసలు లిటరల్లీ చాలా ఇదిగా అనిపిస్తుంది. అబ్బా నిజంగా ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. అట్లీస్ట్ మీరు ఇప్పుడైనా బయటకు వచ్చారు, బయటకు వచ్చి చెప్తున్నారు. నిజంగా ఇది ఉంది లోపల బయట నిజంగా జనాలు ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియట్లేదండి. అట్లీస్ట్ ఈ షో ద్వారా ఈ ముగ్గురు అమ్మాయిలు ఇక్కడికి వచ్చి వాళ్ళ బాధలు చెప్తున్నట్టు మిగతా వాళ్ళందరూ కూడా ధైర్యంగా బయటకు వస్తే బాగుంటుంది. మీ ఆయన పిలుస్తూ ఉండండి అమ్మా, ఆయన కూడా పిలిపించాం కదా, ఆయనతో కూడా మాట్లాడినాక డెసిషన్ తీసుకుందాం. వాడు ఇంటికి రావాలా జైలుకి వెళ్ళాలా అనేది. ఇంటికి వచ్చే అయితే పర్సన్ అయితే కాదు. ఇంకా మేము తనతో ఉండలేము మేము. ఇంకొద్దు మేడం ఆయన ఇంటికి. అమ్మ మీరు చెప్పినవి నిజాలైతే మీ నాన్న ఈ రోజు మీతో రాడు, ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అమ్మ నువ్వు వెళ్ళమ్మా, మీరు బయట ఉండండి కాసేపు, ఆ పక్కన మీ నాన్నగారు వస్తారు. ఏంటమ్మా మీ నాన్న పేరు? రామకృష్ణ మేడం. రండి. బేసికల్గా డాక్టర్ గారైనా అడ్వకేట్ మేడం అయినా ఒక వర్షన్ కాకుండా 2 వర్షన్స్ విన్న తర్వాతనే చెప్తారండి. కాకపోతే అమ్మాయిలు ఇంత ధైర్యంగా వచ్చి కన్న తండ్రి గురించి ఇవన్నీ చెప్తున్నారంటే డెఫినెట్గా వాళ్ళ మాటే నమ్మాలి. మీ మాటలు ఇంకా వినడానికి ఏమీ లేదు. మిమ్మల్ని చూస్తే నిజంగా నాకైతే చెప్పు తీసుకు కొట్టబుద్ధి అవుతుంది. ఎందుకమ్మా నాకు మగ పిల్లలు లేరు? ఏం మగపిల్లలండి, మగపిల్లలు అనుకుంటూ ఏం బిగుతున్నావయ్యా నువ్వు? మగాడవయ్యి ఏం బిగుతున్నావు? ఏం బిగుతున్నావు నువ్వు మగాడవయ్యి? పిల్లల్ని పోషిస్తున్నావా? కూతుర్ల మీద ఇదేనా చేసేది? ఎందుకయ్యా నీకు మగాడు? నువ్వు మగాడివిగా ఏం చేస్తున్నావు? ఎట్లా చదవాలి? మగవాడు ఉండాలి. నువ్వు ఉన్నావు కదా, నువ్వేం చేస్తున్నావు చెప్పు ఫస్ట్. ఇంత దరిద్ర పనులా? అట్లేమున్నాయమ్మా బాబాయ్, కళ్ళు మూసుకొని ఎవరిని నమ్మాలి ప్రపంచంలో అంటే ఎవరైనా సరే కన్న తల్లిదండ్రులు అని చెప్పేసి అంటారు. కానీ నీలాంటి దరిద్రపు తండ్రి ఉన్నాడంటే ఇక్కడే భూమిలో పాతయ్యాలి. ఏం చెప్తుంది అక్కడ మీ చిన్నమ్మాయి? ఏం చెప్తుందయ్యా? ఏం చెప్తుంది చెప్పు. సారీ మేడం, సారీ సార్. వినడానికి ఎంత చండాలంగా ఉంది తెలుసా? ఇప్పుడు కూడా తాగే ఉన్నట్టున్నాడు మేడం. ఇక్కడికి వస్తుందమ్మా కంపు, మాకు తాగే ఉన్నాడు. ఇక్కడికి రమ్మంటేనే ఫోన్ చేస్తేనే ఎట్లా పడితే అట్లా గలీజ్ మాటలు తిట్టాడు. ఎక్కడికెక్కడికి వెళ్తున్నారా మీరు? ఎవరి దగ్గరికి వెళ్తున్నారా మీరు? వాడెవడు పిలుస్తున్నాడే మిమ్మల్ని అని ఎట్లా పడితే అట్లా గలీజ్ మాటలు తిట్టాడు మేడం. ఇక్కడ రమ్మంటే కూడా వస్తే డబ్బులు ఇస్తారా అని అడుగుతున్నారు. ఏంటి మాట్లాడు, ఏదో మాట్లాడుతున్నావుగా ఇందాక, మాట్లాడు. ఇప్పుడు నేను చేసిన పని మీరు ఎప్పుడో చేస్తుంటే సరిగ్గా అయ్యేటోడు. బాగా చెప్పారు. మా అమ్మ మొహం చూసి మేడం, లేకపోతే ఇలాంటి వాడిని ఎవరు. మీ అమ్మ మొహం అదేదో మీ అమ్మని బయటికి తీసుకెళ్లి మీరు చక్కగా పని చేసుకొని బతుకుంటే హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పటి నుంచి అది చేయాలనే మేడం మేము ఇంత దూరం వచ్చినాం. దయచేసి మా నాన్నని వెనక్కి మాత్రం పంపించకండి మేడం మాతో పాటు. ఇంకా మా వల్ల కాదు. ఆ నోట్లోంచి మాటే రావట్లేదు. దరిద్రుడు, వయసుకు కూడా మర్యాద ఇవ్వద్దవట్లేదు నాకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.